నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మేజర్‌గా మెయిన్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రైటిస్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే గ్యాస్ట్రైటిస్ అనేది చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే ఎక్కడైనా ఫుడ్ తినాలన్నా బయట ఏదైనా నచ్చిన ఫుడ్ తిందామని బయట ఎళ్లి ఏదైనా ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకు ఆ ఫుడ్ పడకపోవడము, కడుపంతా టైట్‌గా పట్టేయడము, గ్యాస్ ప్రాబ్లమ్ రావడం అనేది చూస్తున్నామండి. మరి వాళ్ళు ఏందంటే సార్ ఫ్రీగా ఫుడ్ తినలేకపోతుంటారు. ఆ ఫుడ్‌లో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఏదన్నా తినాలన్నా భయపడుతూ ఉంటారు. అలా గ్యాస్ట్రైటిస్ నుంచి ఏం చేస్తుంటారు, సరిగ్గా ఏం తినకపోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్‌లో ఒకటేనండి మనము ఈ ప్యాంటాక్, ర్యాంటాక్, జింటాక్, ఓమేజ్ ఇలా అనేక రకాల యాంటాసిడ్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. అవి మనం ఎన్ని సంవత్సరాలు వేసినా, ఎన్ని మందులు వాడినా మనకు ఆ ఒక్క రోజు మాత్రం ఎక్సలెంట్‌గా తగ్గిపోతుంది. కానీ మళ్ళీ తెల్లారి మళ్ళీ మందు వేయాల్సిందే. అలా ఇది ఎన్ని సంవత్సరాలు మనం ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడాలి. కాబట్టి వీటికి మనం ఒకటే ఆలోచించేది ఏంటంటే స్వాస్థ్య పరిష్కారం అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్ని రకాల మన గ్యాస్ టాబ్లెట్స్ వాడినా కూడా డైరెక్ట్ మన గుండెకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మేజర్‌గా వాళ్ళకి టైంకి ఫుడ్ తినాలండి. కొన్ని జాగ్రత్తలు పాటించి కొంచెం ఆహార నియమాలు పాటిస్తే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి మనం పర్మనెంట్‌గా బయటపడొచ్చు. ఫస్ట్ మొదటగా చేయాల్సింది ఏందంటే మన టైంకి ఫుడ్ తినండి. మీరు ఏదైనా తినండి. టైంకి ఫుడ్ మార్నింగ్ 8-9 ఖచ్చితంగా మీరు టిఫిన్ చేయండి. 1 నుంచి 2 మధ్యలో మీరు లంచ్ చేయండి. మళ్ళీ మీరు నైట్ 8 గంటల లోపు డిన్నర్ చేయండి. ఇలాంటి టైంలో మీరు మెయింటైన్ చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే టైం అనేది మెయింటైన్ చేయరు. మధ్యాహ్నం లంచ్ 2 గంటలకు చేయాల్సింది 1:30 చేయాల్సింది 3:30, 4 గంటలకు తింటారు. అలాంటప్పుడు మనకు డైజెషన్ అవ్వదు. అంటే మనకు ఏమవుతదంటే మనకు కొన్ని రకాల యాసిడ్స్ మన కడుపులో ప్రొడ్యూస్ అవుతాయి. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. చాలా స్ట్రాంగ్ యాసిడ్ అండి అది. అది ఏందంటే మన కొంచెం టైంకు మనం భోజనం చేసే టైంకు ఆటోమేటిక్‌గా కొంచెం రిలీజ్ అవుతుంటది. అలాంటప్పుడు మనం ఫుడ్ లేదనుకోండి స్టమక్‌లో అది డైరెక్ట్ మన పేగుల పైన అంటే స్టమక్ గోడల వెంబడి ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ పైన ఆ యాసిడ్స్ అనేటివి దానిపైన ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అది యాసిడ్ అక్కడ పడ్డప్పుడు అది అల్సర్‌ని ఫార్మ్ చేసుకుంటది. చిన్న చిన్న గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అనేటివి కడుపులో ఫార్మ్ అవుతాయి. ఆ అల్సర్స్ ఫార్మ్ అయినప్పుడు మనకు ఇగ స్టార్ట్ అవుతుంది ఇగ. స్టమక్ నొప్పి, కడుపులో నొప్పి, కడుపంతా పట్టేయడం టైట్‌గా. ఏదన్నా కొంచెం తిన్నా కూడా నెక్స్ట్ ఏం చేస్తాం టైంకు తినము. తర్వాత కొంచెం తింటే కూడా కడుపంతా నిండైపోయినట్టు, టైట్‌గా పట్టేసినట్టు అవుతుంది. దాంతో పాటు ఏమవుతుంది ఎక్కువగా గ్యాస్ రిలీజ్ అవుతుంది. పైనుంచి ఎక్కువ కింద నుంచి కూడా రిలీజ్ అవుతుంది. కానీ చాలామంది ఏం చెప్తుంటారు నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌లో, "సార్ మాకు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇబ్బందవుతుంది" అంటారు. కానీ గ్యాస్ రిలీజ్ అవుతేనే మంచిది. మనకి ఎంత గ్యాస్ రిలీజ్ అవుతే మనకు స్టమక్ అంత ఫ్రీ అవుతుంటది. గ్యాస్ రిలీజ్ కాకుండా లోపలనే ఉందనుకోండి, పైకి చెస్ట్ రీజియన్‌లో తన్నేయడము, పైకి రావడం, పక్కకు జరగడం ఇలా ఎక్కువ చెస్ట్ అంతా పట్టేయడము, ఇదంతా గ్యాస్ వల్ల అవుతుంది. దానికి కొంతమంది గుండె నొప్పిగా పరిగణించి కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్‌లో ఒకటి ఏంటంటే ఎక్కువసేపు నమిలి తినాలండి. గ్యాస్ ప్రాబ్లమ్ రావద్దంటే మీరు గమనించి చూడండి. కొంచెం తినే టైం అనేది ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఏ ఫుడ్ అయినా తినండి కానీ ఎక్కువసేపు నమిలి తినండి. కొంచెం నాన్ వెజ్ తగ్గించండి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ ప్రిఫర్ చేయండి. రైస్ కూడా తీసుకున్నా పర్లేదండి. కానీ కొంచెం డైజెషన్ అయ్యే విధంగా ఎక్కువసేపు నమిలి తింటే మీకు డైజెషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తుంటాం మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ తినడం చేయొద్దు. ఫోన్ చూసుకుంటా, టీవీలు చూసుకుంటా తినడం అనేది చేయొద్దు. అవి చేస్తే ఏమవుతదంటే మనకు అరగదు. డైజెషన్ సగం నమిలి సగం మింగేస్తుంటాం. ఫాస్ట్‌గా తింటుంటాం. కొందరైతే మినిమమ్ 5 మినిట్స్‌లో తినేస్తుంటారు. తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు. దానివల్ల కూడా వాళ్ళకు స్టమక్ పెరిగిపోతూ ఉంటది. గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఇంకోటి సరిగ్గా డైజెషన్ అవ్వదు. దానివల్ల మోషన్ ఫ్రీ అవ్వదు. దాని తర్వాత మెల్లమెల్లగా పైల్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల. కాబట్టి ఉదయం లేవగానే కొంచెం 2, 3 వేడిగా గోరువెచ్చని నీళ్లు తాగండి 2, 3 గ్లాసులు. 2, 3 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగితే కొంచెం పేగులు క్లీన్‌గా అవుతుంటాయి. మోషన్ మొత్తం క్లీన్ అవుతుంటది. దానివల్ల కొంచెం మనకు గ్యాస్ ప్రాబ్లమ్ కూడా తగ్గే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటి కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. మనకు గ్యాస్ అల్సర్స్ ఉన్నా, జీఈఆర్డీ ఉన్నా
మనకు కడుపులో ఎక్కువ ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నా, తినలేకపోతున్నా, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఒక్కసారి మన హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకోండి. మీకు మంచి స్వాస్థ్య పరిష్కారం అనేది లభిస్తుంది. నమస్కారం అండి.